నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ప్రయాణికుల ఆందోళన. బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్లకుండా రోడ్డుపై ఆందోళన చేసిన ప్రయాణికులు తాము కోదాడ నుంచి ఖమ్మంకి వెళ్లేందుకు 3 గంటల నుంచి ఎదురు చూస్తున్నా ఒక్క బస్సు రావటం లేదని కొందరు ప్రయాణికులు కోదాడ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కోదాడ డిపో మేనేజర్ వెంటనే స్పందించి కోదాడ నుంచి ఖమ్మం వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి 3 గంటలు అవుతుంది. అక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చి 3 గంటలు అవుతుంది. కనీసం ఎన్ని బస్సులు వచ్చిపోతున్నా కానీ ఖమ్మం బస్సు ఒక్కటి రావట్లేదు. అది ముచ్చట చెప్పేదిగా. ఇప్పుడు బస్సు ఆపిరా? కోదాడ బస్ స్టాండ్ లో ఉన్నామండి మేము అందరం కలిసి ప్యాసింజర్లు మొత్తం దగ్గర 400 మంది ఆగినాం ఇక్కడ అందరం. అన్న 400 మంది ఆగినాం ఇక్కడ. 3 గంటలు అవుతుంది. 3 గంటల నుంచి ఖమ్మంకి ఒక బస్సు కూడా పెట్టలేదు ఇంతవరకు. 7 గంటలకు ఒక బస్సు వస్తుంది అన్నారు. 7 గంటలు పోయింది. 8 అవుతుంది టైం. ఒక్క బస్సు వస్తుంది అన్నారు. ఒక్క బస్సు లేదు కానీ ఇంతవరకు ఏది లేదు. వర్షం వచ్చేటట్టుంది. ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు 100 మంది ఉన్నారు ఇక్కడ. ఒక్క బస్సు కూడా పెట్టకపోతే ఇక్కడ నుంచి ప్యాసింజర్ ఎడిపోవాలి జనాలందరూ. పబ్లిక్ అంటే ఏమైపోవాలి.